ఒక ఇల్లు కట్టే కాంట్రాక్టర్ ఇక తన బిజినెస్ను మూసేసి రిటైర్ అవుదాం అనుకున్నాడు. కానీ అతని దగ్గర పనిచేసే ఒక మేస్త్రి అసంతృప్తిగా పని మానేయడం చూశాడు. చివరికి ఆ కాంట్రాక్టర్ మేస్త్రితో చివరిసారిగా నా కోసం ఒక ఇల్లు కట్టిమన్నాడు. కానీ అసంతృప్తిగా ఉన్న ఆ మేస్త్రి ఆ ఇల్లు కట్టేటప్పుడు తక్కువ రకం సామాన్లు వాడడం, పనిని చాలా ఇన్ఫీరియర్గా చేయటం, అందులో నాణ్యత లేని పనులన్నీ చేస్తూ చివరికి ఎలాగోలా ముగించాడు. ఆ ముగించిన తర్వాత పూర్తి అయిందని పైన మంచి పెయింటింగ్స్తో తిరిగి తాళాలు కాంట్రాక్టర్కి అప్పచెప్పి ఈ పనిని ముగించాను అని ఇచ్చాడు. ఆ వెంటనే కాంట్రాక్టర్, ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేసినందుకు గాను నేను ఒక ఇల్లు గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను, ఇది నీ ఇల్లే అని తీసిచ్చాడంట. అప్పుడు ఆ మేస్త్రికి కళ్ళకు నీళ్ళు ఆగలేదు. నిజం చెప్పలేడు, వాస్తవాన్ని అంగీకరించలేడు. చాలాసార్లు మనం చేసే పని కాదు, మన జీవితాన్ని నిర్మించుకోవటమే. మీరు ఎలా నిర్మించుకున్నారు అన్న ఇంట్లోనే మనం జీవించాల్సి వస్తుంది. కాబట్టి మనం నిర్మించుకునే ఆలోచనలు, మనం నిర్మించుకునే ప్రవర్తనలు, మనం నిర్మించుకునే భయాలు, ఇవన్నీ మన జీవితాన్ని నిర్ణయిస్తాయని మనం మర్చిపోవద్దు. నచ్చితే కామెంట్ చేయండి.